ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శోభాయమానంగా రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి జల విహారం. తిరుమలలో వైభవంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవం. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శత ఘటాభిషేకం. కల్పవృక్ష వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటరమణుడి దర్శనం. పుంగనూరులో ఘనంగా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవం. ఉపమాకలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజారోహణం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల పరిమళాలతో పరవశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆహ్లాదభరితంగా సాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి పుష్కరిణిని అన్ని హంగులతో విద్యుద్దీప కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన గురువారం రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్ముని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆలయమాడ వీధుల్లో ఊరేగింపుగా స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి పరిమళభరిత పుష్పాలు, విద్యుత్ దీపాలతో ముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై వేంచేపు చేశారు. ఆహ్లాదభరిత సాయం సంధ్యవేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, వేద పారాయణం, మంగళకర నాదస్వరంతో కన్నుల పండుగగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. చేకొని పవళింపుచునొక శిశువై వడితేలాడిన శ్రీకాంతుడి తడెపో. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు 7 రోజుల పాటు అమ్మవారి తిరునక్షత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆలయ ఆవరణలో ఉపాలయంగా ఉన్న శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి బంగారు తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు.
ఆపై అమ్మవారి సన్నిధి ప్రాంగణంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. శతఘటాభిషేకోత్సవంలో యాదగిరీశుడి వైభవం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. అర్చకులు వైదిక పూజలు, విశ్వక్సేన ఆరాధన తదితర క్రతువులతో కలశారాధన పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 20 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు గురువారం బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ పర్నస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ఏవి ధర్మారెడ్డికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా శోభిల్లుతోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి కల్పవృక్ష వాహనం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు కల్పవృక్ష వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. అనకాపల్లి జిల్లా ఉపమాకలోని శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారి ఆలయ ప్రాంగణంలో గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆస్థానం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలలో పాలుపంచుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. గజవాహనంపై అర్ధనారీశ్వరుల విహారంతో చిత్తూరు నగరం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. చిత్తూరులోని శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో పంగుని మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ ఆలయం వెలుపల గజవాహనంపై కొలువుదీర్చారు. ఆపై కోలాటాలు, జగ భజనలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ చిత్తూరు పురవీధుల్లో కామాక్షి అగస్తీశ్వర స్వామివార్ల గజవాహన సేవ నయనానందకరంగా జరిగింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.
ఆపద ముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశారాధన జరిపి ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజపటానికి ఆరాధనలను పూర్తి చేశారు. ఆపై గోపూజతో ఉత్సవాలను ఆరంభించి శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ముందుగా విశ్వక్సేనుల వారికి పలకి ఉత్సవం జరిగింది. ఆపై అర్చకులు ఆగమోక్తంగా పుట్టమన్నును సేకరించి అంకురార్పణ పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తిరుచిపై ఊరేగించి ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు భగవదనుజ్ఞ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇక కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో మెట్లకు కొబ్బరికాయలు కొట్టి కర్పూరాలను వెలిగించి మెట్ల పూజ నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి శేషవాహన సేవ నయనానందకరంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో అలంకృతులైన స్వామివారు శేషవాహనంపై వేంచేసి భక్తకోటికి అభయప్రదానం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ అళగనాథ స్వామివారి వాహన సేవ కనువిందుగా సాగింది. ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఈడులేని బంగారు మేనితో మెరసేటి, ఈడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహన. తిరుపతి జిల్లా తూర్పు కనుపూర్లోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి పాల్గొన మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహానికి వెండి చీరను అలంకరించి అర్చనలను జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఓంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రదక్షిణగా శ్రీ ముత్యాలమ్మ తల్లికి పల్లకి సేవ జరిపి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు.
నంద్యాల జిల్లాలోని పురాతన వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్సవకాంతుల్లో పరిమళిస్తోంది. చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార భూషితంగా అలంకరించి బంగారు శేషునిపై ఆసనం చేశారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై అహోబిలం క్షేత్రంలో స్వామివారి శేషవాహన సేవ ఘనంగా జరిగింది. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. కడప జిల్లా ఎర్రగుంట్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి వైదిక క్రతువులతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అర్చకులు విశ్వక్సేన ఆరాధన, మృత్సంగ్రహణంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించినా, చెట్టుకు కట్టి మందలించినా అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా
నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.